హాయ్ అండి, అందరికీ నమస్కారం. మన శ్రీదేవి కథల ఖజానాకి మీ అందరికీ స్వాగతం. మాట్లాడొద్దు నవల వింటున్నామండి. రచన శ్రీమతి సూరేపల్లి విజయ గారు. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామండి. నలుగురు ఉసూరుమంటూ నిట్టూర్చారో. ఎలాగైనా ఆ అమ్మాయిని పట్టుకోవాలనే పట్టుదల వచ్చింది. ఆ పట్టుదల పర్యవసానం వాళ్ళకి ఆ క్షణంలో తెలియదు. గోడ గడియారం 12 గంటలు కొట్టింది. బద్ధకంగా కళ్ళు తెరిచాడు పార్థసారథి. ఎవరో తలుపు తడుతున్న శబ్దం. డోర్ బెల్ ఆగకుండా మోగుతోంది. విసుగ్గా గోడ గడియారం వైపు చూశాడు. 12. ఇంత అర్ధరాత్రి వేళ వచ్చేదెవరు? మెల్లగా లేచి నైట్ గౌన్ సరిచేసుకుని తలుపు తీశాడు. ఎదురుగా ఓ ఆడపిల్ల, 20-25 మధ్య ఉంటుంది వయసు. చాలా అందంగా ఉంది. ఆమె మొహంలో కంగారు స్పష్టంగా కనిపిస్తోంది. ఆశ్చర్యంగా చూశాడు పార్థసారథి. మీరు ముందు నన్ను లోపలికి రానివ్వండి అంటూ అతని అంగీకారం కోసం ఎదురు చూడకుండానే లోపలికి నడిచిందా అమ్మాయి. పార్థసారథి తలుపు వేసి వచ్చాడు. ఆ అమ్మాయి సోఫాలో కూర్చొని తలని 2 చేతుల్లో పెట్టుకొని ఏడవసాగింది. పార్థసారథి కిచెన్ రూమ్లోకి వెళ్ళి 2 కప్పులలో టీ తెచ్చి ఆమెకు కప్పు ఇచ్చి, తీసుకోండి, ముందు రిలాక్స్ అవ్వండి అన్నాడు. ఆ అమ్మాయి మౌనంగా టీ సిప్ చేస్తోంది. ఆమె చేతుల్లో వణుకు స్పష్టంగా కనిపిస్తోంది. తెల్లటి ఛాయ ఆమెది. తీర్చిదిద్దినట్లు ఉందామె ఫిజిక్. టీ కప్ టీపాయ్ మీద పెట్టి పార్థసారథి వైపు చూసింది. పార్థసారథి తాను తాగిన టీ కప్పును టీపాయ్ మీద పెట్టి, ఇప్పుడు చెప్పండి, నా పేరు పార్థసారథి, సర్జన్ని. మీకొచ్చిన భయం ఏమీ లేదు అంటూ అడిగాడు. నా పేరు చాందిని, ఇంట్లో నుంచి పారిపోయి వచ్చాను, మెల్లగా చెప్పిందా అమ్మాయి. ఎవరినైనా ప్రేమించారా అడిగాడు పార్థసారథి అనుమానంగా. సాధారణంగా అలాంటి పరిస్థితుల్లోనే ఇంట్లో చెప్పకుండా బయటకు వచ్చేస్తారని అతని నమ్మకం. కాదు, మా అంకుల్ నన్ను చంపేస్తాడని భయమేసి. మీ అంకుల్ మిమ్మల్ని ఎందుకు చంపుతాడు? మీకు పేరెంట్స్ లేరా? తల అడ్డంగా తిప్పింది. మా మమ్మీ డాడీ యాక్సిడెంట్లో చాలా కాలం క్రిందటే చనిపోయారు. మా అంకుల్ నా బాధ్యత తీసుకున్నారు. నేను మేజర్ని అవుతాను వచ్చే నెలలో, అందుకని నన్ను చంపాలని ప్రయత్నిస్తున్నాడు చెప్పింది చాందిని. నాకు తెలిసిన పోలీస్ ఆఫీసర్ ఉన్నాడు, అతని దగ్గరికి నిన్ను తీసుకెళ్తాను ధైర్యం చెప్పాడు పార్థసారథి. వద్దొద్దు, అంత పని చెయ్యొద్దు. మా అంకుల్కు చాలామంది పోలీస్ ఆఫీసర్లతో పరిచయం ఉంది ఆమె భయంగా అంది. సరే, నన్నేం చేయమంటారో చెప్పండి పార్థసారథి అడిగాడు. 1-2 రోజులు మీ ఇంట్లో షెల్టర్ ఇస్తే చాలు. మా ఫ్రెండ్ బెంగళూరు వెళ్ళింది, తను ఈలోపు వస్తుంది. తను రాగానే నేను వెళ్ళిపోతాను చెప్పింది చాందిని. అలాగే, నో ప్రాబ్లం. మా ఇంట్లో నేను, నౌకర్లు తప్ప మరెవరూ ఉండరు. నౌకర్లు రాత్రి కాగానే వెళ్ళిపోతారు. మరి మీకేం అభ్యంతరం లేదా పార్థసారథి అడిగాడు. ఆపదలో ఉన్న ఆడపిల్లకు సాయం చేయాలన్న మీ మంచి మనసు నాకు తెలుసు. మీ దగ్గర సేఫ్టీగా ఉండగలను. మరో రిక్వెస్ట్, నేను మీ నౌకర్లకు కూడా కనిపించకూడదు. నాకేదైనా మూల గది ఇస్తే అందులో ఈ 2 రోజులు తలదాచుకుంటాను అంది చాందిని. అదేం? నా గురించి పేపర్లో పడింది, టీవీలో చూపించినా ఆశ్చర్యం లేదు. అలాంటి పరిస్థితుల్లో మీ నౌకర్లు నన్ను చూస్తే. ఆమె భయం అతనికి అర్థమైంది. అలాగే, మేడ మీద నా గదిలోకి ఎవరూ రారు నేను పిలిచే వరకు. నేను మరో గదిలో సర్దుకుంటాను పార్థసారథి అన్నాడు. అయ్యయ్యో, అలా వద్దు. నేను నేల మీద పడుకుంటాను. మీరు మరో గదిలో పడుకుంటే అనుమానం వస్తుంది మీ నౌకర్లకు చాందిని భయంగా అంది. అది నిజమేననిపించింది పార్థసారథికి. అలాగే, ముందు నా గదిలోకి వెళ్దాం పదండి అంటూ లేచాడు పార్థసారథి. చిన్న రిక్వెస్ట్ అంది చాందిని. చెప్పండి అన్నట్టు చూశాడు పార్థసారథి. నేను మీకంటే వయసులో చిన్నదాన్ని, నన్ను చాందిని అని పిలవండి చాలు అంది. ఒక్క క్షణం మౌనంగా ఉండి ఆ తర్వాత అన్నాడు, సరే అని. అర్ధరాత్రి 1 గంట. పార్థసారథి రివాల్వింగ్ చైర్లో కూర్చుని ఆలోచిస్తున్నాడు. అతనికి గమ్మత్తుగా ఉంది. ఓ అందమైన అమ్మాయి తన ఆశ్రయం కోరడం, అది తన గదిలోనే ఉంటాననడం. అతని భార్య చనిపోయాక చాలామంది మళ్ళీ పెళ్లి చేసుకోమన్నా కూతురి కోసం పెళ్లి చేసుకోలేదు. పార్థసారథి గోడ మీద ఉన్న కూతురి ఫోటో వైపు చూసి తల తిప్పి పడుకున్న చాందిని వైపు చూశాడు.
తన కూతురి వయసే ఉంటుంది. కానీ ఆమె మొహంలో తన కూతురు కనపడడం లేదు. చాందిని హాయిగా నిద్రపోతోంది. బయట పక్కకు తప్పుకొని ఆమె వక్ష సౌందర్యాన్ని వీక్షించమన్నట్టుంది. చీర కాసింత పైకి జరిగి ఆమె కాలి పిక్కలను చూపిస్తోంది. ఆమె పడుకున్న భంగిమ అతన్ని రెచ్చగొడుతున్నట్టుంది. చళ్ళున ఎవరో చర్నాకోలతో కొడుతున్నట్టు ఉలిక్కిపడ్డాడు. తనకిలాంటి ఆలోచనలు వస్తున్నాయేంటి? ఎప్పుడు లేని ఈ ఆలోచనలు. అతని మెదడు మొద్దుబారిపోయింది. వెంటనే లేచి ర్యాక్లో నుంచి బ్రాందీ బాటిల్ తీసి గ్లాసులోకి వంపుకొని అలాగే తాగేశాడు. గొంతులో మంట మొదలైంది. అలా అరగంట సేపు తాగుతూనే ఉన్నాడు. తర్వాత తూలుతూ మంచం దగ్గరికి వెళ్ళాడు. తర్వాత ఏమైందో అతనికే తెలియదు. ఎవరివో 2 చేతులు తన నడుమును చుట్టడం తెలుస్తూ ఉంది. అయినా మత్తులో ఉన్నాడు. బలవంతంగా కళ్ళు తెరిచాడు. తను చాందిని గుండెల మీద తలపెట్టి ఉన్నాడు. ఐ యామ్ వెరీ వెరీ సారీ మత్తుగా అన్నాడు. నో ప్రాబ్లం అంది అతన్ని మరింత దగ్గరగా హత్తుకుంటూ. ఇది తప్పు కదూ అతను మత్తుగా అన్నాడు. మనిద్దరికీ ఇష్టమైతే తప్పేమీ లేదు. మీరు మగ, నేను ఆడ. తన చీర కొంగును పక్కన పెట్టి అంది చాందిని. నో నాకు నీ వయసున్న కూతురు ఉంది గొనుగుతున్నాడు పార్థసారథి. ష్, మాట్లాడొద్దు డియర్. నాలాంటి కూతురే గాని నేను కూతుర్ని కాదుగా. డోంట్ బీ సిల్లీ. అతన్ని మీదికి లాక్కుంది. పార్థసారథికి ఏమిటేమిటో అయిపోతుంది. తనకేదో అయిపోతోందని అర్థమైంది. అతని మనసు అతని ఆధీనం తప్పింది. అతని శరీరం ఆమెకు అధీనమైంది. ఆ అర్ధరాత్రి ఓ చీకటి తప్పు జరిగిపోయింది. బలంగా వీచిన ఈదురుగాలికి ఎదురుగా గోడకు వేలాడుతున్న పార్థసారథి ఫోటో కింద పడి పగిలిపోయింది. పార్థసారథి పూర్తిగా ఆమె మీద ఒరిగిపోయి థ్యాంక్ యూ డార్లింగ్, నీకోసం ఏం చేయమన్నా చేస్తాను అంటున్నాడు. నాకు కావాల్సింది అదే అనుకుంది చాందిని. ఓ 10 నిమిషాల తర్వాత లేచి దుస్తులు సరిచేసుకుని బాత్రూంలోకి వెళ్ళి ఫ్రెషప్ అయ్యి బయటకు వచ్చింది. ఎదురుగా బుక్ ర్యాక్ పక్కకు అమర్చిన వీడియో కెమెరాలో నుంచి క్యాసెట్ బయటకు తీసింది. ఇది నా చేతిలో ఉన్నంత వరకు యు ఆర్ అండర్ అరెస్ట్ అనుకుంది క్యాసెట్ వైపు చూస్తూ వికృతంగా నవ్వుతూ చాందిని. ఈ వీడియో ఏర్పాటు చాందిని చేసిందేనని పార్థసారథికి తెలిసే అవకాశం లేదు. ఇదంతా ప్లాన్డ్గా జరిగిందని కూడా అతనికి తెలియదు. పార్థసారథి ఎప్పుడైతే మందు నిషాల్లోకి వెళ్ళిపోయాడో అప్పుడే చాందిని అన్ని ఏర్పాట్లు చకచకా చేసేసింది. బద్ధకంగా లేచి ఒళ్ళు విరుచుకున్న పార్థసారథి ఓసారి తన శరీరం వైపు చూశాడు. తన ఒంటి మీద దుస్తుల్లేవు. మంచం మీద తనతో పాటు చాందిని ఉంది. తనలాగే బట్టలు లేకుండా. చిన్న వణుకు కలిగింది అతని శరీరంలో. తనకేమైంది? తను చాందినిని ఏం చేశాడు? రాత్రి ఏం జరిగింది? ఆలోచిస్తూ ఉండిపోయాడు. రాత్రి తను కాస్త ఎక్కువ మోతాదులో బ్రాందీ తాగాడు. ఆ తర్వాత ఏమైంది? అతని మెదడు వేడెక్కిపోతోంది. తెలియని మత్తు తాలూకు ఆవేశంతో తను చాందిని మోకాళ్ళ మధ్య తల పెట్టుకుని వెక్కుతోంది. విభ్రాంతికర పరిస్థితిలో ఉన్నాడు. పార్థసారథి ఖచ్చితంగా చెప్పాలంటే షాక్లో ఉండిపోయాడు. ఇన్నేళ్లుగా చేయని తప్పు ఇప్పుడు చేశాడు. అది ఓ పెళ్లి కాని ఆడపిల్లను. 2 చేతులతో తల పట్టుకున్నాడు. బెడ్రూమ్ తలుపు మీద చిన్నగా తట్టిన శబ్దం. ఉలిక్కిపడ్డాడు. పనివాళ్ళై ఉంటారు. తనకు కాఫీ తీసుకురావడానికి వచ్చి ఉంటారు. ఇప్పుడేం చేయాలి? అతనికి ఆలోచన రావడం లేదు. తలుపు మీద శబ్దం ఎక్కువైంది. నైట్ గౌన్ తీసుకొని వేసుకున్నాడు. చాందిని తన బట్టలు తీసుకుని బాత్రూంలోకి వెళ్ళింది. పార్థసారథి తలుపు సగం తెరిచి తల బయటకు పెట్టి నౌకరు వైపు కోపంగా చూశాడు. ఏంటి అడిగాడు చికాగ్గా. కాఫీ ఇప్పుడేం వద్దు అని తలుపు వేసుకోబోయాడు. మరి టిఫన్? తలుపు వేసుకోబోతూ కోపంగా నౌకర్ను పిలిచి, నేను చెప్పే వరకు ఎవరూ నా గది దగ్గరికి రావద్దు. ఇంపార్టెంట్ వర్క్ ఉంది. డిస్టర్బ్ చేయొద్దు. లంచ్కు డిన్నర్కు కూడా పిలవద్దు. అవసరమైతే నేనే పిలుస్తాను అని చెప్పాడు. అలాగేనండి అంటూ నౌకరు భయంగా వెళ్ళిపోయాడు. యజమాని ప్రవర్తన ఆ నౌకరుకు విచిత్రంగా తోచింది. ఎప్పుడూ ఎంతో కలుపుగోలుగా ఉండే యజమాని చికాకు పడుతూ ఉండడం మొదటిసారిగా చూశాడు. తలుపు వేసి వచ్చాక మంచం మీద కూర్చొని తల పట్టుకున్నాడు. బట్టలు కట్టుకొని బాత్రూంలోంచి బయటకు వచ్చింది చాందిని. ఆమె మొహంలోకి చూడాలంటేనే భయంగా ఉంది పార్థసారథికి.
తన ఇంటికి ఆశ్రయం కోసం వచ్చిన అమ్మాయిని తల తీసేసినట్టు ఉంది. పార్థసారథి భుజం మీద చెయ్యేసింది చాందిని. ఐఎమ్ వెరీ సారీ. పార్థసారథి గొంతు జీరబోయింది. అందులో నా తప్పు ఉండి ఉండొచ్చు అంది అతని తలను తన గుండెల మధ్యకు చేర్చుకుని. ఆశ్చర్యంగా చూశాడు పార్థసారథి. జరిగిందేదో జరిగిపోయింది, నన్ను అన్యాయం చేయొద్దు అని అతని తలను మరి కాస్త గట్టిగా తన గుండెలకు హత్తుకుంటూ అంది. చాందిని, ఎస్, ఆ దేవుడు మన తలరాతను ఇలా రాశాడని సరిపెట్టుకుంటాను. అయినా మీకేం తక్కువని బ్రతికినన్నాళ్ళు మీ సేవలో బ్రతుకుతా. చాందిని, నేను 50 దాటిన ముసలివాడిని. ఓ పెళ్ళీడుకొచ్చిన బిడ్డకి తండ్రిని. కానీయండి, మీ అమ్మాయి ఇక్కడ లేదుగా? లేదు, కానీ ప్లీజ్ ఇంకేం మాట్లాడొద్దు అతన్ని తన మీదికి లాక్కుంటూ తన మంచం మీద వెళ్ళకిలా పడుకుంటూ అంది. అతనిలోని మామూలు మగాడు నిద్రలేచాడు. తన బలహీనతను మరోసారి రుజువు చేసుకున్నాడు. ఈ ప్రపంచంలో సెక్స్ పవర్ ఏమిటో మరోసారి తెలిసింది. ఆ రోజంతా పార్థసారథి బయటకు రాలేదు. అతన్ని భోజనానికి పిలిచే సాహసం నౌకర్లు చేయలేదు. ఇంపార్టెంట్ కేసులు కూడా మరో సర్జన్కి అప్పగించాడు. తను ఊళ్ళో ఉండడం లేదన్న అబద్ధం కూడా చెప్పాడు. కూతురితో ఎక్కువసేపు స్పెండ్ చేయలేకపోయాడు. తండ్రి ఆబ్సెంట్ మైండ్తో ఉన్నాడన్న అనుమానం కలిగింది కూతురు అపూర్వకు. అదే విషయం తండ్రిని కూడా అడిగింది. డాడీ, మీరు అనీజీగా ఉన్నట్టున్నారు, ఆర్ యు ఆల్ రైట్ అంటూ తను బాగానే ఉన్నట్టు చెప్పాడు. ఎప్పుడు కూతురు ఫోన్ పెట్టేస్తుందా అని ఎదురు చూస్తున్నాడు. ఆ రోజంతా చాందినితో గడిపాడు. అతనికి 20 ఏళ్ళు వెనక్కి వెళ్ళినట్టు అనిపించింది. లంచ్కు కూడా భోజనం కింద నుంచి తెప్పించుకోలేదు. ఫ్రిడ్జ్లో ఉన్న బ్రెడ్ జాము తిన్నారు. రాత్రి అవుతుండగా ఓ నౌకర్ని పంపి నాన్ వెజ్ ఐటమ్స్ హోటల్ నుంచి తీసుకురమ్మని పురమాయించారు. పార్థసారథి ప్రవర్తన అనుమానంగా ఉంది నౌకర్లకు. రెండో రోజు నౌకర్ల అనుమానం బలపడింది. తమ యజమాని పడగ్గదిలో ఎవరో ఓ అమ్మాయి ఉందని వాళ్ళకు అనుమానం కలిగింది. లోపల నుంచి మాటలు వినిపించడం, నవ్వులు వినిపించడం. ఎప్పుడూ కామ్గా ఉండే పార్థసారథి నవ్వుతున్నాడు. 3 రోజులు గడిచాయి. ఈ 3 రోజులు 3 క్షణాల్లా అనిపించాయి పార్థసారథికి. అతనిలో కొత్త ఉత్సాహం తొంగి చూస్తోంది. చాందిని లేకపోతే తను బ్రతకలేనన్న నిశ్చయానికి వచ్చాడు. చాందిని ఓ ట్రంప్ కార్డ్ అయింది. తన అందాలతో, తన సెక్సీ ఇన్విటేషన్తో పార్థసారథిని పూర్తిగా వశపరుచుకుంది. క్రితం రోజు పార్థసారథి కూతురు తండ్రికి ఫోన్ చేసినప్పుడు కావాలనే పార్థసారథి ఫోన్ లిఫ్ట్ చేయలేదు. అపూర్వ ఆశ్చర్యపోయింది. తన ఫోన్ రిసీవ్ చేసుకోకుండా తండ్రి ఎక్కడికి వెళ్ళినట్టు? ఆ అనుమానంతో మరుసటి రోజు హాస్పిటల్కి ఫోన్ చేసింది. 3 రోజులుగా హాస్పిటల్కి రావడం లేదని, ఇంపార్టెంట్ కేసులు కూడా మరో సర్జన్కు అప్పగించారని తెలిసింది. ఆమెకు మిస్టరీగా తోచింది. వెంటనే ఇంటికి ఫోన్ చేసింది. నో రెస్పాన్స్. మరో నెంబర్ డయల్ చేసింది అపూర్వ. ఆ ఇంట్లో 3 ఫోన్లున్నాయి. ఒకటి తండ్రి పర్సనల్ ఫోన్, అది అతని బెడ్రూమ్లో ఉంటుంది. ఆ నెంబర్ తనకి తప్ప మరొకరికి తెలియదు. కేవలం తన కోసమే ఆ ఫోన్ పెట్టించాడు తండ్రి. మరొకటి హాల్లో, ఇంకోటి డైనింగ్ హాల్లో. హాల్లో ఫోన్ కూడా ఎవరూ లిఫ్ట్ చేయడం లేదు. డైనింగ్ హాల్లో ఉన్న ఫోన్కు డయల్ చేసింది. వంట మనిషి అయ్యర్ ఫోన్ ఎత్తాడు. చాలాసేపటి నుంచి మోగుతుండడంతో. నేను అపూర్వని మాట్లాడుతున్నాను. మీరా అమ్మాయి గారు? నేను అయ్యర్ అంకుల్నమ్మా. ఎలా ఉన్నావమ్మా? అయ్యర్ గొంతులో సంతోషం. అపూర్వ చిన్నప్పటి నుంచి అయ్యర్ అంకుల్ అని పిలిచేది. నువ్వా అంకుల్, బాగున్నావా? డాడీ ఇంట్లో లేరా? అపూర్వ అడిగింది. అది నసిగాడు. ఏం చెప్పాలో ఎలా చెప్పాలో తోచక అయ్యర్. చెప్పండి అంకుల్, డాడీకి ఏం కాలేదు కదా? అపూర్వ గొంతులో కంగారు స్పష్టంగా తెలుస్తోంది. డాడీకి ఏమీ అవ్వలేదమ్మా. మరింకేంటి, అసలు డాడీ ఇంట్లో ఉన్నారా లేరా? ఇంట్లో అంటే? అయ్యర్ ఇంకా సందేహిస్తూనే ఉన్నాడు. పెళ్ళి కాని అమ్మాయి, అందులోనూ యజమాని కూతురు. నీ తండ్రి మరో అమ్మాయితో ఉన్నాడని చెప్పాలా? ఏంటంకుల్ ఆలోచిస్తున్నారు? ఓసారి డాడీని పిలవండి. డాడీ రూమ్లోని ఫోన్ పాడైందా? అది చెప్పండి అంకుల్, విసుగ్గా అంది అపూర్వ. మళ్ళీ 5 నిమిషాల్లో ఫోన్ చేయండమ్మా. ఈలోగా డాడీకి ఈ విషయం చెప్తాను. అలాగే, వెంటనే డాడీతో నేను మాట్లాడాలని చెప్పు. ఫోన్ డిస్కనెక్ట్ చేసింది. తలుపు మీద శబ్దం విని విసుగ్గా లేచాడు పార్థసారథి. అతని కళ్ళు ఎర్రగా జ్యోతుల్లా మెరుస్తున్నాయి. చాందినితో ఉన్నాడతను.
తలుపు మీద శబ్దం అతడిని చికాకును కలిగించింది. అపూర్వమ్మ ఫోన్ చేసింది. మీ గదిలో ఫోన్ ఎవరూ ఎత్తడం లేదంటే మరో 5 నిమిషాల తర్వాత ఫోన్ చేస్తానంది. మిమ్మల్ని మాట్లాడమంది. భయంగానే చెప్పాడు. యూ స్టూపిడ్, నీకసలు బుద్ధుందా? నిన్నెవరు ఫోన్ ఎత్తమన్నారు? వెళ్ళిక్కడి నుంచి. మరోసారి ఈ ఇంట్లో ఏ ఫోన్ అయినా ఎత్తితే చంపి పాతేస్తాను కోపంగా అన్నాడు. తల వంచుకొని వెనుతిరిగాడు అయ్యర్. 3 రోజుల్లో ఎంత మార్పు అనుకున్నాడు. అతని మనసేదో కీడును శంకిస్తోంది. అతనికి క్రితం రాత్రి జరిగిన సంఘటన గుర్తొస్తోంది. చాలా పొద్దుపోవడంతో తను ఇంటికి వెళ్ళడం కుదరక హాల్లోనే పడుకున్నాడు. ఆ విషయం పార్థసారథికి చెప్పే అవకాశం రాలేదు. అప్పుడప్పుడు ఆలస్యమైతే హాల్లో పడుకుంటాడు. ఆ రోజు అలాగే పడుకున్నాడు. అర్ధరాత్రి 11 గంటలకు ఓ అమ్మాయి పార్థసారథి గదిలో నుంచి బయటకు వచ్చి హాల్లో ఉన్న ఫోన్లో నుంచి ఎవరికో ఫోన్ చేసుకుంది. లో గొంతుతో మాట్లాడింది. తనని ఆ అమ్మాయి గమనించలేదు, కానీ తను ఆ అమ్మాయిని గమనించాడు. అందుకే అతని మనసు కీడును శంకిస్తోంది. ఈ ఇంటికి అరిష్టమేదో జరగబోతోందని అతని మనసు పదే పదే హెచ్చరిస్తోంది. ఆ రోజంతా ఫోన్ మోగుతూనే ఉంది, కానీ అయ్యర్ ఫోన్ ఎత్తలేదు. పార్థసారథి చెప్పినందువల్ల. ఆ హాల్లోనే కాదు, డైనింగ్ హాల్లో కూడా అదే పరిస్థితి. అపూర్వకు టెన్షన్గా ఉంది. చివరిగా ఓ నిర్ణయానికి వచ్చింది. కృపాల్కు ఫోన్ చేయాలన్న నిర్ణయం అది. ఇండియా వచ్చినప్పుడు ఫ్రెండ్ ద్వారా అనుకోకుండా పరిచయం అయ్యాడు. క్రైమ్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ కృపాల్. తన ఫోన్ నెంబర్ ఇచ్చాడో సారీ. ఆ విషయం గుర్తొచ్చి కృపాల్ నెంబర్ వెతికింది. లక్కీగా ఆ నెంబర్ దొరికింది అపూర్వకు. మెల్లగా కళ్ళు తెరిచాడు భార్గవ. ఒక్క క్షణం అంతా చీకటిగా కనిపించింది. మరోసారి కళ్ళు నులుముకొని చూశాడు. మసకగా కనిపిస్తోంది. తనను చీకటి గదిలో ఉంచారని అర్థమైంది భార్గవకు. తను ఎన్ని రోజులు ఈ చీకటి గదిలో ఉన్నాడో కూడా గుర్తురావడం లేదు. సన్నని వెలుతురు వస్తోంది. చాలా ఎత్తులో ఉన్న వెంటిలేషన్లో నుంచి. ఒళ్ళంతా నొప్పులుగా ఉన్నట్టు అనిపించింది. కాళ్ళు కదపబోయాడు. అప్పుడు కలిగింది అనుమానం. కాళ్ల వైపు చూసుకున్నాడు. 2 కాళ్లకు కలిపి గొలుసు లాంటిది కట్టాడు. హ్యాండ్ కప్స్ మాదిరిగా ఉందా గొలుసు. కళ్ళు నెమ్మదిగా చీకటికి అలవాటు పడ్డాయి. తనని స్టోర్ రూమ్ లాంటి దానిలో పడేసినట్టు అర్థమైంది. విరిగిన కుర్చీలు, నేలంతా దుమ్ము పట్టి ఉంది. ఓ మూలకు సత్తు పళ్ళెం ఉంది. దానిమీద మరో పళ్ళెం బోర్లించి ఉంది. మెల్లగా ఆ పళ్ళెం తీశాడు. నాసికా పుటాలం తాకింది. పాచిపోయిన వాసన. అన్నం పాచిపోయి ఉంది. క్రితం రోజు అన్నంలా ఉంది. తన కోసమా? బుర్ర వేడెక్కిపోతోంది. మెల్లగా లేచి నిలబడ్డానికి ప్రయత్నం చేశాడు. అతి కష్టం మీద నిలబడగలిగినా కాళ్ళు కదల్చడం కష్టమవుతోంది. 2 కాళ్ళు దాదాపుగా కలిసిపోయినట్టు అయింది గొలుసులు ఉండడం వల్ల. లీలగా గుర్తొస్తోంది. తను మతిస్థిమితం లేని వ్యక్తిని తీసుకురావడం, తలుపు తీయగానే తనని లోపలికి తోయడం. అంటే ఇదంతా ప్లాన్డ్గా జరిగిందా? ఆ ఆలోచన భయంకరంగా తోచింది. భార్గవకు భార్య గుర్తొచ్చింది. పాపం తన కోసం స్టేషన్లో ఎదురు చూసి ఉంటుంది. ఇంటికొచ్చి కంగారు పడిపోతూ ఉంటుంది. అసలు తనని ఇక్కడ ఉంచి ఎన్ని రోజులైందో. తనని ఎందుకిలా బంధించారో అర్థం కాలేదు. తన మీద ద్వేషం ఎవరికి ఉంటుంది? తను ఎవరికీ హాని చేయలేదు. తనిలా ఎన్ని రోజులు ఉండాలి? ఏడుపొచ్చేస్తోంది భార్గవకు. బేలగా మారిపోయాడు. పరిస్థితులు మనిషి ధైర్యాన్ని దిగజారుస్తాయి. ఇప్పుడు భార్గవ ఉన్న పరిస్థితి అలాంటిదే. తననెందుకు ఇలా బంధించారో తెలియదు. తనెన్ని రోజులు ఇలా ఉండాలో తెలియదు. మెల్లగా తలుపు తెరుచుకుంటోన్న శబ్దం. సన్నటి వెలుతురు తెరుచుకున్న ఆ తలుపు సందుగుండా గదిలో ప్రసరించింది. ఎవరు అడిగాడు భార్గవ. అతని గొంతు బలహీనంగా ఉంది. హలో, హౌ ఆర్ యూ భార్గవ? ఓ గొంతు వినిపించింది. ఆ గొంతు వినిపించిన వైపు కళ్ళు చిట్లించి చూశాడు. అగ్గిపెట్టె తీసిన శబ్దం. అగ్గిపుల్ల గీచిన శబ్దం. చిన్న వెలుగు. క్యాండిల్ ముట్టించాడు. క్యాండిల్ వెలుతురు ఆ గదంతా పడుచుకుంది. ఎదురుగా మతిస్థిమితం లేని వ్యక్తి. క్యాండిల్ వెలుతురులో అతని మొహం భయంకరంగా కనిపిస్తోంది. నువ్వు? ఓహ్, ఐఆమ్ డేవిడ్, జేమ్స్ డేవిడ్. చేయి ముందుకు చాపాడు. అంటే మతిస్థిమితం లేని వ్యక్తిగా నటించి? నో, నాకు నిజంగానే మతిస్థిమితంగా లేదు. ఎందుకో తెలుసా? నాకు స్థిమితంగా ఉంటే నిన్నిలా తీసుకువస్తానా? అతని మాటలు అదో విధంగా ఉన్నాయి. ఏమిటిదంతా?
అసలు నన్నెందుకు తీసుకొచ్చారు? నవ్వాడు జేమ్స్ డేవిడ్. ఏమో నాకేం తెలుసు, కోపంగా అన్నాడు భార్గవ. ఆర్ యు మ్యాడ్? పగలబడి నవ్వాడు జేమ్స్ డేవిడ్. ఎస్, ఐఆమ్ మ్యాడ్. ఎనీ డౌట్? అంటూ జేబులో నుంచి నైఫ్ తీశాడు. భయంగా చూశాడు భార్గవ. ఆ నైఫ్తో తన మణికట్టు దగ్గర చిన్న ఘాటు చేసుకుని భార్గవ వైపు చూసి నవ్వాడు. రక్తం చివ్వున చిమ్మింది. జేమ్స్ డేవిడ్ ఆ రక్తాన్ని తన నాలుకతో అద్దాడు. స్వీట్, వెరీ స్వీట్. యునో, రక్తం ఎంత స్వీట్గా ఉంటుందో తెలుసా? చూడు చూడు చూడు, కొద్దిగా టేస్ట్ చేస్తావా? ఒళ్ళు గగురు పొడిచింది భార్గవకు. రక్తం బాగుంటుంది. ఐ లైక్ బ్లడ్. జేమ్స్ డేవిడ్ మాట్లాడుతుంటే పిచ్చెక్కిపోతోంది భార్గవకు. నీకేం కావాలి? భార్గవ భయంగా అడిగాడు. మళ్ళీ నవ్వాడు జేమ్స్ డేవిడ్. ఏమిస్తావు? నీ ఒంట్లోని రక్తాన్ని ఇస్తావా? ఒక్క క్షణం బిత్తరపోయి బిక్కచచ్చి వెనకడుగు వేశాడు భార్గవ. తనని చంపి తన రక్తం తాగేట్టు ఉన్నాడనిపించింది భార్గవకు. పోనీ నీ రైట్ హ్యాండ్ లేదా లెఫ్ట్? నువ్వలా మాట్లాడొద్దు, నాకు భయం వేస్తోంది. నిజంగానే భయంతో వణికిపోతూ అన్నాడు భార్గవ. ష్, మాట్లాడొద్దు, నేను చెప్పిందే వినాలి. అన్నట్టు మీ బ్యాంకులో క్యాష్ ఎంతుంది? ఒక్క క్షణం గుండె గుబేలుమంది. ఏ ఏ ఎందుకు? పోనీ నా ఒంట్లో రక్తం ఎంతుందో చెప్పు. గొంతు తడారిపోయింది భార్గవకు. భయమేస్తోందా? పోనీ ఇంటికి వెళ్ళిపోతావా? మరి నన్ను పట్టిస్తే ఇచ్చే రివార్డ్ వద్దా? వద్దు, నాకేమీ వద్దు. నన్ను మా ఇంటికి పంపించేయి. నీకు పుణ్యం ఉంటుంది. ప్లీజ్. 2 చేతులు జోడించాడు భార్గవ. అప్పుడేనా? జేమ్స్ డేవిడ్ గొంతులో వ్యంగ్యం. నాకు భయమేస్తోంది, నిజంగా భయమేస్తోంది. చిన్నపిల్లాడిలా వణికిపోతున్నాడు భార్గవ. నీకు భయమెందుకు? నేనున్నాగా, జేమ్స్ డేవిడ్ అన్నాడు. అందుకే భయం అని అనలేకపోయాడు భార్గవ. ఓకే బాయ్, రేపు కలుద్దాం అంటూ జేబులో నుంచి ఓ కవర్ తీశాడు. ఆ కవర్లో బన్ ఉంది. 3 రోజుల క్రితం బన్ను నీకోసమే తెచ్చాను, తింటావా? తిను అంటూ ఆ కవర్ భార్గవకు ఇచ్చాడు. నాకొద్దు, నాకేమీ వద్దు, నన్ను పంపించేయి. బలహీనంగా ఉంది భార్గవ గొంతు. ష్, మాట్లాడొద్దు అన్నానా? బుద్ధిగా బన్ను తిను. రేపైనా ఇదే బన్ను తినాలి, అర్థమైందా? అన్నట్టు మరో విషయం, ఈ గదిలో కరెంటు లేదు. ఈ గదిలోనే కాదు, ఈ ఇంట్లోనే కరెంటు లేదు. పాడుబడిన ఇల్లు కదా, కరెంటు పీకేశారు. ఈ క్యాండిల్ ఆరిపోయే వరకు వెలుగు ఉంటుంది. ఆ తర్వాత చీకట్లో ఎలా ఉంటావో. రేపు కలుద్దాం, బాయ్. అతను వెళ్ళిపోయాడు. ఏయ్ డేవిడ్, ప్లీజ్. కొద్ది క్షణాల్లో తలుపు మూసుకుంది. దుఃఖం తన్నుకొస్తోంది. తను అనవసరంగా ఈ ట్రాప్లో ఇరుక్కున్నాడు. ఆ జేమ్స్ ఎవరో, ఎందుకు ఇలా చేస్తున్నాడో అర్థం కావడం లేదు. అతనికి తన భార్య ప్రణవి గుర్తుకొచ్చింది. ప్రణవికి దిగులుగా ఉంది. భర్త కనిపించక అప్పుడే 3 రోజులైంది. రోజు కృపాల్ ఫోన్ చేసి తన క్షేమ సమాచారాలు కనుక్కుంటున్నాడు. బ్యాంకు వాళ్ళు కూడా ఫోన్ చేశారు. అనుకోకుండా వేరే ఊరు వెళ్లాల్సి వచ్చిందని తను అబద్ధమాడింది. అసలు విషయం తెలియకుండా తను బ్యాంకు వాళ్లతో ఏమని చెప్పేది? భర్త జ్ఞాపకాలు ఆమెను వెంటపడి మరీ తరుముతున్నాయి. ఎక్కడున్నాడో, అసలు ఏమయ్యాడో కూడా అర్థం కావడం లేదు. ఇదంతా మిస్టరీగా అనిపిస్తోంది. తన భర్తను కిడ్నాప్ చేసే అవసరం ఎవరికుంటుంది? బుద్ధిగా తన పని తను చేసుకుంటాడో. ఇంట్లో ఒక్కరితే ఉండాలన్నా భయంగానే ఉంది. పోనీ పేపర్లో కనిపించడం లేదు అని ప్రకటన ఇద్దామన్న ఆలోచన కూడా వచ్చింది. ఈలోగా తన భర్త తిరిగి వస్తే ఆయనకెంత నామోషి. ఆమె బుర్ర వేడెక్కిపోతోంది. లోపల కుక్కర్ విజిలేసింది. ఉలిక్కిపడి లేచి స్టవ్ ఆఫ్ చేసి వచ్చింది. ఏ పని చేయబుద్ధి కావడం లేదు. ఇంట్లో వాళ్లకు ఈ విషయం చెప్పాలన్నా మనసొప్పడం లేదు. ఒంటరిగా ఇంకెన్నాళ్ళు భర్త కోసం ఎదురు చూస్తూ గడపాలి తను? అలాగే ఆలోచిస్తూ సోఫాలోనే నిద్రపోయింది ప్రణవి. నిన్ను విడిచి నేను ఉండలేకపోతున్నాను చాందిని, పార్థసారథి అన్నాడు చాందిని వైపు కాంక్షగా చూస్తూ. 3 రోజుల్లోనే చాందిని అతనికి స్వర్గ సుఖాలు చూపించింది. సెక్స్ అనేది మనిషిని డ్రగ్ అడిక్ట్ కన్నా ఘోరంగా ఎలా దిగజారుస్తుందో పార్థసారథిని చూస్తే అర్థమవుతుంది. ఒకప్పుడు తన వృత్తే దైవంగా బ్రతికిన పార్థసారథి ఈ 3 రోజుల్లో చాలా మారిపోయాడు. అతని ఆలోచనలు మొత్తం చాందిని చుట్టే.
చాందిని లేకపోతే బ్రతకలేనన్నట్టు. ఏమండి, ఇంట్లో ఉండి బోర్ కొడుతుంది, అలా ఎక్కడికైనా వెళ్దామా? నీ ఇష్టం చాందిని, ఎక్కడికి వెళ్దాం? ఏదైనా స్టార్ హోటల్కి వెళ్దామా? ఆమెకు బానిసైపోయాడు పార్థసారథి. మిథిలానగర్లో మా ఫ్రెండ్ ఇల్లు ఉంది. చాలా కాలంగా వాళ్ళ ఇంటిని వాడడం లేదు. డూప్లికేట్ కీస్ కూడా ఉన్నాయి. ఓసారి వెళ్ళొద్దామా అంది. గోముగా అతని భుజం మీద తలవాల్చి అడిగింది. అదేంటి, వాళ్ళు వాడని ఆ ఇంట్లో అంతా డస్ట్ నాస్టీగా ఉంటుంది. ఆ ఇంట్లోకి ఎందుకు? ఇక్కడైతే ఫోన్ కాల్స్ డిస్టర్బెన్స్. ఆ ఇల్లు బాగుంటే మనం కొనేద్దాం. నాకు ఆ ఇంటిని కొనిపెట్టలేరా? తన గుండెలు అతని భుజానికి తగిలేలా టచ్ ఇచ్చి అడిగింది. వైనాట్, షూర్, పద ఇప్పుడే వెళ్దాం అంటూ లేచాడు. ఇప్పుడు మనం బయటకు వెళ్తే నౌకర్లు చూస్తారేమో. చూడని, ఆఫ్టర్ ఆల్ మన కింద పనిచేసే నౌకర్లు అన్నాడు. ఒకప్పుడు ఉన్న ప్రెస్టేజీ ఇప్పుడు లేదు. పూర్తిగా ఆమె ట్రాప్లో పడిపోయాడు. తనకు ప్రియాతి ప్రియమైన కూతురి ఫోన్ కాల్స్ కూడా రిసీవ్ చేసుకోలేనంత. ఇద్దరూ బయటకు వచ్చారు. నౌకర్లు చోద్యంగా చూస్తూ ఉండిపోయారు. మొదటిసారిగా తమ యజమానిని ట్రాప్ చేసిన అమ్మాయిని చూశారు. అదే చివరిసారని వాళ్లకు తెలియదు. ఖచ్చితంగా ఇదే ఇల్లు, నాకు తెలుసు. నేను 2 రోజుల నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను. 4 కుర్రాళ్ళలో ఒక కుర్రాడు అన్నాడు. అతని పేరు స్వరూప్. డిటెక్టివ్ నవలలు చదవడం చిన్నప్పటి నుంచి అలవాటు చేసుకోవడం వల్ల అడ్వెంచర్స్ అంటే ఇష్టపడుతున్నాడు. ఆ రోజు ఇరానీ హోటల్లో చాందినీని చూసి వెంటపడ్డాడు. మిగతా వాళ్ళు ఈజీగా తీసుకున్న స్వరూప్ ఊరుకోలేకపోయాడు. మిగతా ముగ్గురు ప్రదీప్, మోహన్, శ్యామ్. మరి మాకు చెప్పలేదేమిట్రా అడిగాడు ప్రదీప్. మీరు చెప్పినా నా మాట నమ్ముతారో లేదోనని డౌట్ వచ్చి ఆగిపోయా. సర్లే, ఇప్పటికైనా చెప్పావు ప్రదీప్ అన్నాడు. 4 డాక్టర్ పార్థసారథి ఇంటి దగ్గర కాపు కాశారు. రాత్రి 7 దాటింది. ఒరేయ్, వెళ్ళిపోయి రేపొద్దాంరా. అయినా నీ పిచ్చిగాని ఆ ఇంట్లోకి వెళ్ళిన అమ్మాయి 2 రోజులు బయటకు రాకుండా ఉంటుందా? ఒకవేళ ఆ ఇంట్లో ఉంటే ఆ ఇంట్లో వాళ్ళే ఆ అమ్మాయిని అప్పగించేస్తారు. శ్యామ్ వెతికి చెప్పాడు. అవునవును, అది నిజమే, మోహన్ అన్నాడు. అదేం కాదు, మీరు చూస్తూ ఉండండి, మనకు ₹1,00,000 గ్యారంటీ అన్నాడు స్వరూప్. సరిగ్గా అదే సమయంలో డాక్టర్ పార్థసారథి బయటకు వచ్చాడు. అతని వెంటే చాందిని ఉంది. అదిగో, పెద్దగా కేకేసి అరిచాడు స్వరూప్. మిగతా ముగ్గురు అటువైపు చూశారు. చాందినిని చూశాక ఒక్క క్షణం వాళ్లకు నోట మాట రాలేదు. స్టన్నింగ్ బ్యూటీకి సరైన అర్థం ఆమెనేమోననిపించింది. పార్థసారథి కారు బయటకు తీశాడు. అతని పక్కనే కూర్చుంది చాందిని. కారు ముందుకు కదిలింది. కారు వెళ్తోంది అరిచినట్టుగానే అన్నాడు స్వరూప్. వెంటనే అటుగా వెళ్లే ఆటోని పిలిచాడు. ఏ ఆటో, ఆ కారుని ఫాలో అవ్వు చెప్పాడు స్వరూప్. ఆటో వాళ్ళ అతని వైపు చిత్రంగా చూశాడు. సినిమాల్లో తప్ప ఇలా కారును ఫాలో అవ్వమని చెప్పే ప్రయాణికులు ఉండరు. ఆటో డ్రైవర్కు అర్థం కాలేదు. నీకే చెప్పేది, ఆ కారును ఫాలో అవ్వు, మీటర్ మీద ₹10 ఎక్స్ట్రా ఇస్తా అన్నాడు స్వరూప్ కంగారుగా. అప్పటికే కారు కిలోమీటర్ దూరమైనా వెళ్ళుంటుంది. ఆటో డ్రైవర్ ఆటో స్టార్ట్ చేశాడు. కారును ఫాలో అవుతోంది ఆటో. ఆటోలోని 4 కుర్రాళ్ళు టెన్షన్గా చూస్తున్నారు. రేయ్, మనం అనవసరంగా రిస్క్ తీసుకుంటున్నామేమో. మనం పార్థసారథి ఇంట్లో నుంచి వచ్చిన ఆ అమ్మాయిని చేస్తున్నాం. నిజంగా ఆ అమ్మాయి మనకు కావాల్సిన అమ్మాయి అయితే పార్థసారథితో పాటు 2 రోజులు ఎందుకు ఉంటుంది? పైగా అతను పేరున్న సర్జన్. శ్యామ్ అనుమానంగా అన్నాడు. ఏముంది, అతనే ఆ అమ్మాయిని వాళ్ళకు అప్పగిస్తూ ఉండొచ్చు, మోహన్ అన్నాడు. అయితే మనం వాళ్ళని ఫాలో అయ్యి లాభం ఏమిటి? ప్రదీప్ చికాగ్గా అన్నాడు. ఉంది, మనం ఆ డాక్టర్ కారుని దాటి డాక్టర్ని ఆపి అసలు విషయం చెబుదాం. మేమే ఆ అమ్మాయిని మొదటిసారి చూసామని. ఆ డాక్టర్ కోటీశ్వరుడు, 1,00,000 కోసం కక్కుర్తిపడే రకం కాదు. ఖచ్చితంగా ఆ అమౌంట్ మనకే ఇస్తాడు ఉద్వేగంగా అన్నాడు స్వరూప్. ఏమో, ఇంతకీ ఆ అమ్మాయి మనం వెతుకుతున్న అమ్మాయేనా? శ్యామ్కు డౌట్ వచ్చింది. నో డౌట్, కావాలంటే చూడు అంటూ ప్యాంట్ జేబులో మడిచిన పేపర్ మడత తీసి చూపించాడు. కనబడుట లేదు అని ప్రకటన ఉన్న పేపర్ అది. వాళ్ళ సందేహం తీరింది. కారు మిథిలానగర్లోకి ప్రవేశించింది. నేను చెప్పలా, అడ్రస్ కూడా కరెక్టే, మిథిలానగర్, ఇంటి నెంబర్ 16. స్వరూప్ అంటుండగానే కారు ఓ పాడుబడిన ఇంటి గేటు ముందు ఆగింది.
చాందిని కిందికి దిగి చెక్క గేటు తీసి మళ్ళీ వచ్చి కారులో కూర్చుంది. కారు లోపలికి వెళ్ళింది. కారు లోపలికి వెళ్ళగానే చాందిని మళ్ళీ కారు దిగి వచ్చి గేటు వేసింది. కొద్ది ముందుగా ఆటో ఆపమన్నాడు స్వరూప్. ఆటో ఆగింది. నలుగురు దిగారు. మీటర్ చూసి డబ్బులిచ్చారు. నలుగురు ఇంటి నెంబర్ 16 దగ్గరికి వచ్చారు. చెక్క గేటు తీయబోతుండగా ఆటో డ్రైవర్ గుర్తు చేశాడు. శ్యామ్ 10 రూపాయలు ఇచ్చాడు. ఆటో డ్రైవర్ ఆ డబ్బులు తీసుకొని ఆ నలుగురు కుర్రాళ్ళ వైపు చూసి వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు, ఏదో గొనుక్కుంటూ. ఆ ఇంటివైపు ఆశ్చర్యంగా చూసి, ఇదేంటి చాందిని, ఈ ఇల్లు ఇంత పాతబడి ఉంది, అసలు ఈ ఇంట్లో మనుషులు ఉంటున్నారా అడిగాడు పార్థసారథి. ఎవరూ ఉండడం లేదనేగా మనం ఈ ఇల్లు కొనుక్కుందామని అంది. నవ్వుతూ అతని భుజం మీద తల పెట్టింది. పార్థసారథి ముందుకు కదిలాడు. తలుపులు తాళం వేసిలేదు. అదేంటి తాళం లేదు అడిగాడు పార్థసారథి. బహుశా పనివాళ్ళు ఎవరైనా వచ్చి క్లీన్ చేస్తున్నారేమో అంది. పార్థసారథి తలుపు తట్టాడు. తలుపు తెరుచుకోలేదు. గట్టిగా నెట్టండి అంది చాందిని. గట్టిగా నెట్టాడు పార్థసారథి. అతను నెట్టకముందే తలుపులు తెరుచుకోవడం వల్ల బ్యాలెన్స్ తప్పి లోపల పడిపోయాడు బోర్లా. అయ్యయ్యో పడిపోయారా అంది లోపలికి వచ్చిన చాందిని వెంటనే తలుపులేసేస్తూ. నీళ్ళంతా దుమ్ము పరుచుకొని ఉంది. పార్థసారథి మెల్లగా లేచాడు. చాందిని నవ్వుతోంది. ఎందుకు చాందిని నవ్వుతున్నావు కాస్త కోపంగానే అడిగాడు. మరోసారి నవ్వింది చాందిని. స్టాపిటైసే, నేను కింద పడితే నవ్వులాటగా ఉందా అంటూ కోపంగా చూశాడు నందిని వైపు. అప్పుడు చూశాడు చాందిని వెనగ్గా ఉన్న మరో మనిషిని. ఆ మనిషి డేవిడ్, జేమ్స్ డేవిడ్. కథ కొనసాగుతుంది. మళ్ళీ వచ్చే వీడియోలో తర్వాతి భాగం తెలుసుకుందామండి. అంతవరకు సెలవు. నమస్తే.